బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్ల లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ చనిపోయారు. తెలంగాణ సచివాలయంలో సీఎస్ఓగా పనిచేసిన గంగారాం ప్రస్తుతం 17వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ 3rd ఫ్లోర్కు వెళ్లారు. లిఫ్ట్ వచ్చిందని భావించి డోర్ ఓపెన్ చేశాడు. దాంతో 3వ ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ పై పడిపోయాడు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది గంటల పాటు శ్రమించి గంగారాంను బయటకు తీశారు. తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లిఫ్ట్ ప్రమాదంలో కమాండెంట్ చనిపోయారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది? రాధిక, నిన్న రాత్రి సమయం లోపల లిఫ్ట్ ప్రమాదంలో ఒక కమాండర్ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. జిల్లా కేంద్రం లోపల 17వ బెటాలియన్ లో కమాండెంట్ గా పనిచేస్తున్నటువంటి తోత గంగారాం అనేటువంటి వ్యక్తి నిన్న రాత్రి సమయం లోపల ఒక అపార్ట్మెంట్ లోపల అర్ధరాత్రి డిన్నర్ చేసిన తర్వాత లిఫ్ట్ వద్దకు వచ్చి వేడి చేసేటువంటి క్రమం లోపల 3వ ఫ్లోర్ నుంచి ఇటు 1వ ఫ్లోర్ కు వచ్చేటువంటి సమయం లోపల కిందికి రావడానికి ప్రయత్నం చేశాడు. అయితే లిఫ్ట్ వచ్చిన తర్వాత లిఫ్ట్ వచ్చింది అనుకుని డోర్ ఓపెన్ చేయగానే ఆ డోర్ ఓపెన్ అవ్వడంతో లిఫ్ట్ వచ్చింది అనుకుని ఆ లిఫ్ట్ లో కాలు పెట్టగానే అతడు ఆ లిఫ్ట్ లో రాకపోవడంతో అయితే కింద పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ డోర్లు తెరుచుకున్నాయి. అసలు వాస్తవానికి ఆ డోర్లు తెరుచుకోవద్దు. లిఫ్ట్ వచ్చిన తర్వాత అది ఆగిన తర్వాతనే డోర్లు తెరుచుకుంటాయి. కానీ అందులోపల లిఫ్ట్ లోపల టెక్నికల్ ప్రాబ్లం ఉండడంతో లిఫ్ట్ రాకముందే ఆ డోర్ తెరుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల లిఫ్ట్ వచ్చిందని చెప్పి అందులో కాలు పెట్టేసరికి కాలు జరిగి కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ లోపల ఉన్న పడిపోవడంతో అయితే అక్కడికక్కడే అతడు మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ లిఫ్ట్ నుంచి బయటకు తీసుకురావడం సాధ్యం కాకపోవడంతో ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఫైర్ సిబ్బంది చాలా సహాయంతో సుమారుగా గంట పాటు కూడా శ్రమించి తీవ్రంగా మొత్తం అపస్మారక స్థితి లోపల ఉన్నటువంటి గంగారాంను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే అతడు మృతి చెందినట్టుగా అయితే పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే మరికొద్ది రోజుల లోపల రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నటువంటి కమాండెంట్ ఈ లిఫ్ట్ ప్రమాదం లోపల మృతి చెందడంతో అయితే అక్కడ విషాద ఛాయలు అలుముకున్నట్టుగా తెలుస్తుంది. ఇతడు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సిద్ధుల గ్రామానికి చెందినటువంటి గంగారాము సొంత గ్రామం అని చెప్పి తెలుస్తున్నది. మొత్తానికైతే అక్కడ సీసీ ఫుటేజ్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నా కానీ ఇప్పటి వరకు ఎలా పడిపోయాడు అనేటువంటి కోణం లోపల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మాత్రం బయటకు పెట్టడానికైతే జిల్లా పోలీసులు అయితే నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సీసీ ఫుటేజ్ వస్తే ఆ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రాధిక.